భేలు పుర్రి భలేకున్నాదే నీ ఆవతాయ పెదవి నన్ను లాగుతున్నాదే అవి ఆకు తాకు కరే తాకు ఆట షురూ రే నువ్వు దుక్కులాట ఎక్కి తమ్ము సీన్ సితారే సపోటా జ్యూసులా టమాటా సూపులా గుర్తొస్తున్నదే మెహబూబా బాబా నన్నిలా కోవా బిళ్ళలా కొరు కొరు కొంచెం కొంచెం కొరికి తినేగా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్. ఈ రోజు మా పటాస్ లో ఎవడు పోటుగాడు, మరి ఈ రోజు నా తరపు నుంచి ఎవడు పోటుగాడు అనిపించుకోవడానికి వచ్చేస్తున్నారు క్రేజీలో బాలగోవింద పెద్దనాన్న. రచ్చగాల తరపు నుంచి వచ్చేస్తున్నాడు ఎక్స్ప్రెస్ సారీ అండ్ బుల్లెట్ భాస్కర్. నా పీసీ సెంటర్ లో రాసిస్తానే నీ సెంటర్ లో వచ్చి టెంట్ ఇస్తానే కానీ ఇంతకీ ఏ గెటప్ పెద్దరన్న ఇది? జోక్స్ బ్రహ్మ. ఆహా, నేను చెప్పే జోక్స్ కడుపుబ్బ ఎలా నవ్వుతారు, అసలు జోక్ ఎలా పుట్టింది? పీకిన తీగని పోనాడా నీ జోక్స్ వార్ మా రచ్చగాల నుంచి వచ్చేస్తున్నాడు మా బుల్లెట్ లా దూసుకెళ్ళడానికి బుల్లెట్ భాస్కర్. అండ్ నా తరపు నుంచి వచ్చేస్తున్నాడు ది క్రేజియస్ట్ లవర్. రెడీ ఫస్ట్ మా బుల్లెట్ నీతోనే స్టార్టింగ్. ఒక డాక్టర్ దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. ఆయనకి అన్ని టెస్టులు చేశాడు. టెస్టులు చేసిన తర్వాత డాక్టర్ గారు సాడ్ న్యూస్ చెప్పాలి కదా, పిలిచాడు. చూడమ్మా అన్ని బాగున్నాయి కానీ లివర్ బాగా దెబ్బతింది, కిడ్నీలు 2 ఫెయిల్. నాకు తెలిసి నువ్వు ఎక్కువ కాలం బతుకు. డాక్టర్ నాకు బతకాలందు డాక్టర్, ప్లీజ్ డాక్టర్. నాకు తెలిసి నిన్ను కాపాడగలిగేది ఒకే ఒక్కరు. నువ్వు శ్రీముఖిని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా బతుకుతా. డాక్టర్ నిజంగానా? నిజంగా నీ శ్రీముఖిని పెళ్లి చేసుకుని బతుకుతానా? అంటే బతుకుతావని చెప్పలేను గానీ అది మాత్రం నీకు ఒక పరిష్కారం లాంటిది. అదేంటి డాక్టర్? శ్రీముఖిని చేసుకుంటే బతుకుతావు కాదు, నీలో బతకాలని ఆశ చచ్చిపోతా. పాత జోక్, దానికి శ్రీముఖి అనే కొత్త పేరు నువ్వు వాడుకున్నాను. పెళ్ళే ఇప్పుడు నా తరపు నుంచి ద క్రేజియస్ట్ లవర్. ఓల్డ్ సిటీ లవ్ స్టోరీ ఎట్లుంటే చూపెడతా. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. వ్యాలంటైన్స్ డే రోజు డేట్ కి వెళ్ళినారు. ఇద్దరు ఫుల్ అక్కుం పక్కం నడిచింది. సడన్ గా లిప్ ఇచ్చేసిండు. ఇస్తే ఇది కోమా చక్కర వచ్చి పడిపోయింది. ఈడు అంటాడు, హే చూసినావా నా ప్రేమ ఎంత పవర్ఫుల్, నా ప్రేమ అంటే శ్వాసన. అండర్స్టాండింగ్ మళ్ళీ ఒక్కసారి లైన్ రిపీట్. తూ తాజ్ తో మై మహల్ అంటది. ఈడు ఇట్లా 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 చక్కర వచ్చి ఇట్లా లేచి చంప మీద భోలని కొడుతుంది. బాళకో నువ్వు ముద్దు ఇచ్చినవారా, గుట్కలో ఉన్న మొత్తం నా కడుపులో పోయిందిరా. జోక్ చెప్పు భాస్కర్. కమాన్ భాస్కర్. చచ్చిపోయిన పాముని ఇంకెందుకు చంపుతారా? కాదు భాస్కర్, అందరు నా బాట ఎందుకు నడుస్తున్నారు అర్థం అవ్వట్లేదు. ఒక స్కూల్లో ఇప్పుడు లోబోకి ఎలా అయితే తెలుగు రాదో ఇంగ్లీష్ రాని స్టూడెంట్ ఉంటాడు. వాడికి ఇంగ్లీష్ తెలుసుకోవాలని చాలా జిజ్ఞాస. వాడు ఏం చేశాడంటే ఒక రోజు కాలేజ్కి వెళ్తుంటే ఇంగ్లీష్ లెక్చరర్ కనిపించాడు. నట్టుర్రే అంటే ఏంటి మాస్టర్ అని అడిగాడు. నట్టుర్రే అంటే మాస్టర్కి ఏంటంటే బాగా చదువుకున్నాడు కానీ ఈ వర్డ్ ఎక్కడ వెళ్ళలేదని చెప్పి గబగబా ఇంటికి వెళ్ళి ఇంగ్లీష్ డిక్షనరీ మొత్తం తిరిగేశాడు. ఈ నట్టుర్రే అనే వర్డ్ దొరకట్లే. దొరకపోయేసరికి మరుసటి రోజు వాడు కాలేజీలో కనిపిస్తే తప్పించుకొని తిరుగుతుంటే మాస్టర్ని చూస్తాడు. మాస్టర్ నేను నటురే అడిగాను, దానికి అర్థం చెప్పలేదంటే, ఏంట్రా నటురే డిక్షనరీ మొత్తం ఎదుకని ఎక్కడ దొరకలేదు, దానికి స్పెల్లింగ్ చెప్పరా అన్నాడు. ఏం లేదు మాస్టర్, NATURE. ఒరే లఫ్డ్ కాదు, నటురే కాదురా, న్యాచుర్ అని చెప్పి తర్వాత చెప్పి
అరే సంతోష్, ఇది చాలా అన్యాయరా. కన్నీళ్ళకే కన్నీరొచ్చి కష్టాలకే నటురేకి నాచురేకి తేడా. ఎడ్డి బుర్రా పోయి నాకే చెప్తుంటే నాకే అర్థం. యాక్చువల్ గా న్యాచురల్ ఏమని పిలుస్తారు తెలియనోడు ఏం ఏయ్ చుబైట్ రే చుబైట్ నటు రే అంట. ఓకే రవికి ఒక కొడుకు ఉంటాడు. రవి ఏం చేస్తాడు, కొడుకుని హాస్పిటల్ తీసుకుపోతాడు. సార్ 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 డాక్టర్ వెళ్తా, ఏమైందిరా, ఎందుకు కుర్రలో పడుతున్నావు? నా కొడుకు తాళం చేలు నోట్లో వేసుకుండు. అయితే నేనేం చేయాలి? లేదు సార్ తాళం చేలు తీయండి సార్. అది కాదు, తాళం చేలు ఎప్పుడు వేసుకుండు అంటే రవి అంటాడు, నా కొడుకు 3 నెలల క్రితం నోట్లో వేసుకుండు సార్ అంటాడు. డాక్టర్ అంటాడు, అరే ఓ హౌలే 3 నెలలు ఏం చేసినావు అంటే, ఏం లేదు సార్ ఇంట్లో డూప్లికేట్ తాళం ఉండే అది వాడినా అంటాడు. ఓకే సో ఇక్కడ లోబోహా భాస్కరా చెప్తావా? ఒక్క నిమిషం ఓకే లాంగ్ భాస్కర్ మిమిక్రీ పక్కన పెట్టు, నా టూర్రే పక్కన పెట్టు. జోక్ చెప్పకముందే మ్యూజిక్ ఏంటారా, నాకు అర్థం కాదు. భాస్కర్ నా దగ్గర జోక్స్ ఇవ్వనా? అబ్బా జోక్స్ బ్రహ్మ. అబ్బా సాధారణంగా ఈ కాలంలో స్టూడెంట్స్ ఎంత షార్ప్ ఉన్నారంటే మాస్టర్ క్వశ్చన్ అడిగే లోపే ఆన్సర్ తో పంచి కొడతారనమాట. అయితే స్కూల్లో మాస్టర్ అడుగుతున్నాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ సుధాకర్ లాంటి స్టూడెంట్స్ దాటుకుని నాలాంటి స్టూడెంట్ దగ్గర వచ్చాడు. నించోరా, కస్తూరి బాయ్ ఎవరు? వన్స్ మోర్ సార్, కస్తూరి బాయ్ ఎవరు? మీ క్వశ్చన్ రాంగ్. నా క్వశ్చన్ రాంగ్. ఏం మాట్లాడుతున్నారా? కస్తూరి బాయ్ కాదు, గర్ల్. అరే హలో మహేష్, ఒక 1/4 కిలో కాకరకాయ, 1/4 కిలో బైంగందే, పెద్ద అల్లం వెల్లిగడ్డ వద్దు, మంట పడుతుంది. 1/4 కిలో రైట్. భాస్కర్ అన్నవన్నీ అని గివ్ అ క్లాప్ టు భాస్కర్. సో బస్తీలో ఆ పోరోలు చాలా షార్ప్ ఉన్నారు. అరే ఇక్కడ ఆడద్దురా అంటే ఆ పొక్కలనే ఆడుస్తారు. అసలు ఒక పోరోడు ఒక అంకుల్ని అడుగుతాడు, అంకుల్ ఇది రావు. ఏందిరా? అంకుల్ గద్దకి ఇంగ్లీష్లో ఏమంటారు అంటారు. ఇప్పుడు ఈయనకి ఇంగ్లీష్లో రాదు, వస్తుంది బట్ రాదు. అంకుల్ అంటాడు, మీకు నైమాళ్ళు మరే అంటాడు. నాకు తెలియదురా అంటే పోరోడు అంటాడు, అందుకే అంట చదువుకోవాలి, గద్దకి ఇంగ్లీష్లో ఈగల్ అంటారు అంటారు. అంకుల్కి మొత్తం కాలిపోతుంది. సుర్రని లైట్ ఒక పంచ్ 30 ml వేసుకొని వస్తాడు. ఆ తేరి నానికి టాంగ్ రా ఇక్కడ రా. ఏంది అంకుల్? అచ్చా గద్దకు ఇంగ్లీష్లో ఈగల్ అంటారా? ఓకే. జ్వరం వచ్చిన గద్దకి ఏమంటారా చెప్పు అని అంకుల్ పోరోని అడుగుతాడు. పోరోడు అంటాడు, గద్దకి జ్వరం వస్తే తెలియదు అంకుల్ అంటే ఇక్కడ రా పారని కొడతాడు. జ్వరం వచ్చిన ఈగల్కి ఇల్లీగల్ అంటారా? ఇక్కడ భాస్కరా లోబోహా? సాలరా అయ్యా, మీ అందరికి ఒక దండాలయ్యా. జోక్స్ పేర్లు లేవు కాబట్టి నీకోసం, నీ స్టెప్ కోసం సాంగ్. నీకు మాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాద దీపం కర్పూర దీపం. పూర్తిగా గాలిపటాల సుధాకర్ లాగా మారిన భాస్కర్ ని చూడండి. కంటెంట్ వార్ లో సుధాకర్ హరియా. ఇప్పుడైతే హరి ఎలా అర్థం అవుతుందిగా గోడ. మీ వెనకుంటే నీడ మారచ్చు, మీతో ఉంటే తోడు మారచ్చు, కానీ మీరు కట్టిన గోడ మాత్రం ఎప్పటికీ మారదు, అలా మీతోనే ఉంటుంది. కానీ నీకు మాత్రం గోడ కరెక్ట్ ప్లేస్ లో పెట్టుకున్నావు. ఈ రోజు గోడ గురించి చెప్పడానికి వచ్చా. చాలా మంది లవ్ స్టోరీలు మా గోడ దగ్గర స్టార్ట్ అవుతాయి. గోడ వెనకాల మరి సగం మంది లవ్ స్టోరీలు అక్కడ స్టార్ట్ అవుతాయి. వస్తారు, అబ్బాయి ఎలా వస్తుంది తెలుసా, అదేదో శోభనానికి రెడీ అయిన శోభన్ బాల్ వస్తాడు అలా గోడ దగ్గరికి.
అదేమో ట్రాఫిక్ వాళ్ళు కట్టుకుంటారు కదా మూతికి, అలా కట్టుకుని మొహం అంతా కట్టించుకుని దొంగచాడీలో వస్తారు గోడ వస్తారు. మన అబ్బాయిలు సిగ్గుపడిపోతారు బాగా. వీడు దీనికి ఒక మనిషి గోడను కొడుతాడు. వీడేం చేయకపోయినా ఉద్యోగి నన్నేం చెయ్యొద్దు ప్లీజ్ నన్నేం చేయొద్దు. ఓరి అమ్మ ఆడికి ఆలోచన ఉండదు, ఇదే కావాలని ఆలోచిస్తుంటది. అప్పుడు నీ గోడ చాటు ఆపు గోడ చాటు ఏంటి, చాటుగా ఉంటే సాల్ట్ డబ్బా పక్కన కూడా సరసానికి సై అంటారు వీళ్ళు. అలాంటిది గోడ చాటును వద్దంటారా చెప్పు? ఇది గోడ చాటున సరసం లోబో చేస్తే చూసినావా? अरे मारा खाता रे इधर लोबो कहीं को आया रे इधर. అరే ఉనే క్యా బోలా? अरे అరే మరి ఏమంటున్నాడు? అరే ఏమంటున్నాడు? సరసం అంటున్నాడు, నీ గురించి కాదా? अरे ना పేరు ఎందుకు వస్తది రా లోబో? అరే మొన్న లంచ్ చేసేటప్పుడు నువ్వు రసం తెప్పించుకున్నావా లేదా? తెప్పించుకోవాలా రసం? రసం తెచ్చిన. మరి ఇప్పుడు ఏమన్నాడు? సరసం అని రసం నువ్వు తెప్పించుకోలే? అరే ఎందుకు అంటున్నావు బే? నీ గోడ దగ్గర మనుషులు సరసం ఆడతారని చెప్పా. మనసు సరసాలా? అంటే మనసు అంటే నేను తేరి నాటకాలు చేస్తున్నా. అయినా గోడ నేను ఎక్కడ ఆపుతా చెప్పన్నా, ఎంత ఉంటావు? అగో నువ్వు ఇంత ఉంటావు అంట, పైకి ఎక్కితే నేనేం చేస్తానన్నా ఇంత ఉంటావు. అరే ఎంత అవతల టీం అయినా అట్లా అంటావారా? చిచ్చి అన్న గోడ చాటు నాటు అన్ని గోడ బయట. పబ్లిక్ ఎందుకు చేస్తారా? మా అయ్యా జాగిరా రోడ్. నువ్వు కంటెంట్ చేయి, నా గురించి ఏం మాట్లాడవు హరి బాబా. కంటెంట్ ఇద్దరు ఎలా మాట్లాడుకొని చెప్తాను. ఈ అమ్మాయి ఏమంటావు తెలుసా? ఏ అమ్మాయి? ఇక్కడ ఇద్దరు కూర్చుంటారు కదా, నీతో పాటు కూర్చున్న అమ్మాయి. अभी तो भी समझ में आया तेरे को? అమ్మాయి అన్నాడు. अरे तू परसों कार खरीदा EMI डाल रहा? ఈఎంఐ అమ్మాయి EMI तेरे को बोल रहा ना? ఈ అమ్మాయి అవును. మరి EMI ఎవరు కడుతుండ్రా నెల? నేను కడుతున్నా. మన అమ్మాయి అన్నాడు కదా, మరి నిన్ను కాదు? అమ్మాయి నాన్న నిన్ను కాదు, అయితే నువ్వు అమ్మాయివా? అగో అరే నేను ఏం చెప్పానో జోక్స్ అవే చెప్పు, అవు చెప్పకు. నువ్వు పెద్ద నువ్వు మూసుకొని కూర్చో. అంటే ఇవన్నీ నువ్వు నేర్పించినవా? అది గిట్ట నువ్వు ఒప్పుకున్నావు అనుకో, 1/4 కిలో కారం 1/4 కిలో అల్లం వెల్లిగడ్డ కలిపి లోపల పెట్టి రాకెట్ ఈ అమ్మాయి చెప్తుంది అనుకో నువ్వు ఓవర్ యాక్షన్ మాటలు, దానికి గోడగా విన్నప్పుడు నా ప్రెస్టేషన్ ఎలా ఉంటుంది తెలుసా? రవి నీ మీద ప్రేమను పరుచుకుంటూ పోతే ఈ గోడేది చైనా గోడ కూడా సరిపోదు అంటది. ఏమన్నా నువ్వు పరుచుకుంటూ పోతే మడుచుకుంటూ ఏ వస్తాడా నా తెలియగడుతున్నా? పరుచుకుంటూ పోతా అంట, అదేమన్నా చాప పరుచుకుంటూ పోవడానికి? ఈడో ఎడ్డేదవా ఆ అమ్మాయి ఏం చెప్పినా వినేస్తాడు. ప్రసాద్ అని చెప్పి ప్యాడ్ ఇచ్చినా కళ్ళు కత్తుకొని తినే టైపాడు. అరే హరి నిన్ను కాదన్నా, ఇక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు, ఆడు ఎడ్డోడు, ఆడికేం తెలియదు. అంటే వీడికి దూద్ పేడకి ఆవు పేడకి తేడా తెలియదురా? అరే తూ చుబ్బైతే అరే భాస్కర్, నీకు దూద్ పేడకి ఆవు పేడకి తేడా తెలియని ఎదవా అన్నాడు. కాదు నాకు మా బాయ్స్ ఉన్నారు. నాకు అగర్ ఆడు తప్పు చెప్తే చెప్పు, ఆంది భయ్యాది భాస్కర్ది మొత్తం ఎలాంటి తాగడానికి పెప్సీ లేదు కానీ గోకడానికి టాప్సే కావాలన్నాడంట. ఇప్పుడు అడుగురా బాయ్స్ అడుగు. అరే జోక్ చెప్పురా. ఇంకోటన్నా గోడ మీద పోస్టర్లు అంటిస్తారు. మామూలు పోస్టర్లు అయితే ఓకే, కొన్ని పోస్టర్లు అంటిస్తారు. సందులోకి రా అదొక సినిమా, లోబోతో లేత పిల్ల. లోబోతో పిల్ల, లేతా బోలేతో క్యా? ఫ్రెష్ 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 ఫ్రెష్. ఓకే ఇది నచ్చ. స్నానమే లోబోతో లేత పిల్ల. ఇంకొక సినిమా రెండు చెప్పినావు, ఇంకా చెప్పు. చీకట్లో పోరాటం. చీకట్లో పోరాటం, వర్షంలో వాంతిలు. చీకట్లో పోరాటం, వర్షంలో వాంతులు. అలాంటి పోస్టులు బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటారు, రోజు అక్కడే తిరుగుతారుగా. తిరుగుతా, నువ్వు నీకెందుకురా? అదే నేను తిరుగుతారని చెప్పాను, నేనేమన్నా. చెప్పు జోక్ బోల్. అలాంటి పోస్టులు అంటిస్తే ఏమైనా ఉందా? టైర్ ఆడుకునే పిల్ల నుంచి కోటర్ దాకా ముసోడు దాకా ప్రతి ఒక్కరు నా వైపు చూడటమే. ఇంకా అలాంటి పోస్టులు అంటిస్తే ఇంకోసారి రోడ్డు పక్కన గోడలు ఉంటాయి. కరెక్ట్గా గోడలు ఎక్కడ ఉంటాయంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉంటాడు. ఆడేం కరెక్ట్గా గోడ చూసి అక్కడ ఆగిపోతాడు. కిక్ స్టార్ట్ అవుద్ది, కానీ అక్కడ పోస్టర్ చూడడం మాత్రం అలా కొడుతూనే ఉంటాడు. వెనక ఎంతసేపు కొడతావు వెళ్ళంటే ఎవరు నువ్వు చూస్తానుగా పోస్టర్ అంటే, ఓహో ఈ పోస్టర్ చూస్తున్నావా, ముందుకెళ్ళి పోలీసు కూడా కనబడతాడు. ఎవడురా నువ్వు, ఇంటి ముందు ఇదే నువ్వు వేసి సందులోకి వెళ్ళి లోపం చూస్తున్నానంట నీలాంటుడే. Yes, I understand. Light man. Lobo is a brand, Raja.
ఆ పోస్టర్లు ఏం కనబడుతున్నాయి రా? ఓ తొంగు చూసేస్తున్నావు, పర్లేదు ముందుకెళ్ళు. ఎలావే, నాకు పోస్టర్ బాగా కనబడుతుంది, నేను ఎక్కడ ఉంటాను, వెళ్ళు. ఓడి అమ్మ ఇలాంటి యానిమల్ ప్లాంట్ పెట్టి లోపల ఎప్పుడు వస్తాను వెయిట్ చేశాడంట. అంటే అరే నాకు అర్థమైంది, మీరు ఎందుకు యానిమల్ ప్లానెట్ పెట్టి లోబో అంటే నేను జంతువుని కనపడుతున్నారా నీకు? యానిమల్ ప్లాంట్ లో యాంకర్లు ఉండరా? కాదు లోపు మనం ఇలా కూడా తీసుకోవచ్చు కదా, ఆ యానిమల్స్ ని చేస్ చేసే హంటర్ వి నువ్వు. ఒక యానిమల్ ఇంకో యానిమల్ చేజ్ చేస్తుందా? రైట్. ఇంకొకరు ఉంటారన్న గోడల మీద, మీ సెప్టిక్ ట్యాంక్ నిండిందా? ఎంత వేషాలు తెలుసా? ఆ సెప్టిక్ ట్యాంక్ నిండిందో తెలియదు కానీ గోడ మాత్రం నింపుతాడు. సెప్టిక్ ట్యాంక్ నిండిందా? 90000087 ఆ నెంబర్ ఎవరికి కనెక్ట్ అవుతుంది ఎవరికి తెలియదు. మీ సెప్టిక్ ట్యాంక్ నిండిందా? మీ సెప్టిక్ ట్యాంక్ నిండిందా? అరే నీకన్నాడు, నాకెందుకు? అలాంటి రాస్తుంటారు. ఇంకొందరు అలాంటి రాసి తెలుసా? రక్త మూలాల ఆపరేషన్ కొరకు సంప్రదించండి, మళ్ళీ 900000. ఎవరు ఫోన్ చేస్తాడరా నీకు? వాళ్ళకి వచ్చేలేదు, వీడు మాత్రం గోడ నింపేస్తాడు. గోడ ఫ్లెక్షన్ ఉంటది. ఆఖరికి మా గోడను కాపాడుకోవడానికి దేవుడి ఫోటోలు, మీరు పూజించే దేవుడి ఫోటోలను కూడా వేస్తున్నారు. అంటే గోడలను కాపాడడానికి అన్ని విధాలుగా చేస్తారనమాట. సో గోడలను కాపాడండి. మరి ఇప్పుడు మన పటాస్ లోకి వచ్చేస్తున్నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వర జోక్స్ కే రారాజు తగరన్న జోక్స్ బ్రహ్మ. నిసా 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 గరిసా నిసా సా నిసా 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 గమపా. నన్ను నేను పరిచయం చేసుకుంటాను ఫస్ట్. ఓకే, ఒక్కసారి ఈ పెద్దాయన గట్టిగా చప్పట్లు కొట్టండి. నా పేరు జోక్స్ బ్రహ్మ అంటుంటారు. చాలా అద్భుతమైన జోక్స్ చెప్తుంటాను. ఆ జోక్స్ చెప్పి 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 దేశ విదేశాల్లో ఎన్నో జోక్స్ చెప్పేసి కడుపుబ్బ నవ్వించాను చాలా మందిని. కొంతమంది అయితే ఇప్పటికీ కన్నీళ్లు కారుస్తున్నారు ఆ జోక్స్ విని. సార్ ఒక్కటి వదలండి సార్, మా కోసం నవ్వి చాలాసేపు అయింది. ఒక్కసారి నాన్న కంగారు పడక నాన్న. ఆ జోక్స్ చెప్తే అమెరికాలో స్వర్ణ కంకరం దొరికారు. అమెరికా ఆర్చర్ వీసా రిజెక్ట్ అయింది కదరా. షిప్పులు వెళ్ళాను నాన్న. అరే సుధాకర్, షిప్ లో ఎన్నికి సంగారెడ్డి బోయినపల్లి అనుకున్నా. చాలా మంది అరుస్తుంటారు, మనం పట్టించుకోవద్దు. అబ్బో, మొన్న ఆస్ట్రేలియా వెళ్తే ఆస్ట్రేలియానా? విజా క్యాంక్ లేదు వచ్చింది. వచ్చిందా? ఈ కాలు తొడిగారు స్వర్ణ కంకరం. వాటిని అలా చెప్పుకుంటావా? నేనే రూమ్ లో కట్టినని చెప్పలే. ఈ జోక్స్ చెప్పడం వల్ల రవీంద్ర భారతి, హరియారా కళాభవన్, త్యాగరాయగాన సభలో ఎన్నో సన్మానాలు పొందాను. తీరా ఈ జోక్స్ వింటూ 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 ఒకసారి మళ్ళీ ఫోన్ చేశారు. పటాసని ప్రోగ్రామ్ పెడుతున్నామండి, జోక్స్ కంటెంట్ నడుస్తుంది, అక్కడికి రండి అంటే అక్కడ నేను చిన్న ఐడియా చెప్పాను. కట్ చేస్తే 400 ఎపిసోడ్లు. పటాస్ అంటే ఈ పేరు నువ్వే ఇచ్చినావు. యా మారా ఖాతారే. అరే మీరు జోక్ అడిగారు కదా ఇందాక, ఒక జోక్ చెప్తాను ఆయన కోసం. బుక్ లో చూడండి. నేనే రాస్తే నేను చూస్తానా? ఇదేంటంటే సార్ ఒక్కసారి రాసింది చూపెట్టండి. ఇది ఓన్లీ నాలాంటి వాళ్ళకే కనిపిస్తుంది, మూర్ఖులకు కనిపించదు. మనం భార్య భర్త జోక్స్ గురించి మాట్లాడుకున్నాం. భార్య భర్తలు ఇద్దరు కలిసి రోడ్డు మీద వెళ్తున్నారు. భార్య ఏమండి కారు ఆపండి అని చెప్పింది. కారు ఆపాడు భర్త కదా, మూసుకొని ఆపాడు. భార్య అంటుంది, ఏమండి బెనారస్ చీర 60 రూపాయలు, ఆ రాశారు ఆల్రెడీ. సిల్క్ చీర 30 రూపాయలు, తర్వాత కాటన్ చీర 10 రూపాయలు, కంచిపట్టు చీర 20 రూపాయలు. ఏమండి 500 ఇవ్వండి, ఈ చీరలను కొనుక్కుంటే ఓ పిచ్చిదానా అది ఇస్త్రీ షాప్ ఏం చెప్పాడు. పెద్ద నాన్న ఇదే జోక్ ని ఇదే స్టేజ్ మీద నువ్వు చాలా సార్లు చెప్పు, 4 సార్లు చెప్పు ఇదే జోక్. సార్ ఒక పరిస్థితి ఇస్తే దాన్ని జోక్ లాగా మార్చచ్చా? అద్భుతంగా. ఒక ప్రిన్సిపల్ కి ఒక స్టూడెంట్ కి మధ్యలో కన్వర్సేషన్ సార్, ఆడు ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు దాన్ని జోక్ చేయండి సార్. ప్రిన్సిపాల్ వచ్చాడు, అరే ఎందుకు ఏడుస్తున్నా అన్నాడు. స్టూడెంట్స్ వచ్చారు, సార్ నిన్న నాకు దెబ్బ తగిలింది అన్నాడు. దెబ్బ తగిలిందంటే ఫెయిల్ అయినా సార్ అన్నాడు. ఫెయిల్ అయ్యి దెబ్బ తగిలి ప్రాబ్లం ఏంటంటే పైనుంచి దూకాను సార్, ఫెయిల్ అయినా అని చెప్పాడు. ఎలా ఉంది ఇప్పుడు? ఫెయిల్ అవ్వడం ఏంటి? ఇప్పుడు ఒక సూపర్ సిచ్యువేషన్. ఒక ఏనుగు ఒక లోబో ఇద్దరు కలిసి పార్క్ వెళ్ళారు. ఇప్పుడు ఒక జోక్ క్రియేట్. ఒక ఏనుగు ఒక చీమ. ఏనుగు లోబో. ఏనుగు లోబో
ఏనుగు కదా చీమని తీసుకుంటే ఎలా ఉంటుంది లోబోని చెప్పుతో కొడతా. ఎస్ చీమ లోబో చీమ అడుగుతుంది లోబో ఏయ్, చీమ ఎందుకు వచ్చింది? వస్తే బాగుంటది చీమ అడుగుతుంది లోబోని లోబో 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 నువ్వు ఇంత అద్భుతంగా లావుగా ఉన్నావు కదా దున్నపోతే లేక ఏం తీసుకుంటావు అనేది జోక్ ఓ జోకేనా జోక్ తూ సీరియస్ పట్టలే చీమ అడుగుతుంది లోబోని ఇంత లావుగా అంటే నేను కాంప్లైంట్ తాగుతా అని చెప్పాడు. ఎవరికి చెప్పినా? చీమకి చెప్పినావు. ఏం గోయడం మీ ఇంట్లో ఉన్నదా? मैं चीमक से बात कर रहा हूँ लोगों से बात कर रहा हूँ. ఓకే, ఏ చీమకి లోబోకి డిస్కషన్ తెలుగులో చెప్పు. తెలుగులో నువ్వేమన్నావు చీమతో అన్న అవును నువ్వు ఇంత చిన్న కూడా నీ వయసు ఎంత అని అడిగాడు. అంటే 10 సంవత్సరాలు. అదేంటి ఇంత చిన్న ఉన్నావు నువ్వు 10 సంవత్సరాలు అంటే నేను సంతూరు వాడతానని చెప్పేసి మళ్ళా దానికి ఇంట్రడక్షన్ లో ఆస్ట్రేలియా పోయినా ఈడ పోయినా అరే ఆస్ట్రేలియా కాదు చప్పల్ బజార్ లో 40 రూపాయలకు కొనుక్కున్నావు అని ఒప్పుకో. ఇంకొక జోక్ చెప్తాను ఇది ఏ, ఆగే, నీ బొంగు. లాస్ట్ జోక్. లాస్ట్ జోక్. భార్య అడుగుతుంది భర్తని ఇంకోటి మీరేమనుకోవద్దు గేట్ తాళం వేసి వచ్చాను ఇక్కడే ఉండండి. లేదు గేట్ తాళం వేసారు కానీ మేము 4 పైన ఉంటాం. రండి దాన్నే ఉంది. భార్య అంటుంది భర్తతో ఏమండి నేను ఒకవేళ చనిపోతే మీరు ఎటు వెళ్తారని అడిగింది. నేను ఎటు వెళ్తానే ఒకవేళ నేను చనిపోతే నేను ఎటు వెళ్తావు అంటే నేను మీరు మాత్రం చూస్తూనే ఉండండి పటాస్ ఫుల్ టు శంషాబాద్ లో జోకులు చెప్పురా అంటే భార్య ఉన్నది మొగుడు ఉన్నాడు. రే ఏంద్రా ఇది చందా బుక్ ఇంత అద్భుతంగా ట్రై చేసి నవ్వించాడు కూడా అందుకని సూపర్. బట్ హానెస్ట్లీ దిస్ ఇస్ ఫర్ మీ మై బ్రో సుధాకర్ అండ్ హరి. అలా అయిపోయింది వాళ్ళు ఎవడు పోటుగాడు. మళ్ళీ రేపు స్టూడెంట్ స్పెషల్ ఎపిసోడ్ చూస్తుండండి. పటాస్ ఫుల్ టు బిందాస్. బాబా పటాస్ చూసారా? పటాస్ లో అసలు ఏం జరుగుతుందో నాకు తెలిసి ఈటీవీ ప్లస్ లో #1 లో ఉంది పటాస్. సెలబ్రిటీస్ తో మేము ఏం చేస్తామో మీకు తెలుసా అని అడుగుతున్నా. తెలుసు వాడతారుగా